హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఇంటి గోడలకి పుట్టి పెట్టిన తర్వాత మనం ఏ పేపర్ కొట్టాలి, అలాగే ఫినిషింగ్ ఎలా చేయించాలి అని ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఫినిషింగ్ చేసిన తర్వాత ఆ వాల్కి ప్రైమర్ ఎలా వేయాలి, ఎంత వాటర్ కలపాలి, ప్రైమర్ వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పెయింటర్ చూడండి, డైరెక్ట్గా బ్రష్ తోటి ప్రైమర్ అనేది వేయడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే రోలర్ తోటి ప్రైమర్ అనేది వేస్తుంటారు. అలాంటి సమయంలో ఏమవుతుందంటే డైరెక్ట్‌గా కొత్త రోలర్ తీసుకొచ్చి ప్రైమర్ గనుక ఏసినట్లయితే ఏమవుతుందంటే వాటికి ఉండే చిన్న చిన్న పీసెస్ అనేవి మొత్తం వాల్‌కి అంటుకొని తర్వాత కలర్ ఏసిన తర్వాత కూడా కనబడే అవకాశం ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే ఈ విధంగా ఫస్ట్ రోలర్‌కి ఒక టేప్ అనేది మొత్తం చుట్టి దాన్ని ఒక్కసారిగా లాగినట్లయితే ఏమవుతుందంటే దానికి ఉండే డస్ట్ అనేది మొత్తం పోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే మనం అది ప్రైమర్‌లో ముంచి వాల్‌కి ప్రైమర్ ఏసినట్లయితే అప్పుడు మనకి నీట్‌గా రావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మట్టికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏంటంటే ప్రైమర్‌లో 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి ఇంటీరియర్ ప్రైమరు, ఇంకోటి ఏంటి ఎక్స్‌టీరియర్ ప్రైమర్ అన్నమాట. ఎక్స్‌టీరియర్ ప్రైమర్ తీసుకొచ్చి ఇంటీరియర్ అంటే లోన వైపు వేస్తే పర్వాలేదు. కానీ ఇంటీరియర్ ప్రైమర్ తీసుకెళ్ళి ఎక్స్‌టీరియర్ అంటే బయట వైపు గాని ఏసారనుకోండి, అప్పుడేమవుతుందంటే ఫ్యూచర్‌లో కలర్ అనేది దాని మీద నిలబడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంటీరియర్ ప్రైమర్‌లోని వాటర్ ప్రూఫింగ్ అనేది ఉండదనమాట. అదే ఎక్స్టీరియర్ ప్రైమర్ ఏంటంటే మనకి దాంట్లో వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి అది లోన బయట వాడినా పర్వాలేదు. ఇంటీరియర్ ప్రైమర్ మట్టుగా ఎట్టి పరిస్థితుల్లో బయట వాడడానికి వీల్లేదు. అలాగే మనకి ఇంటీరియర్ ప్రైమర్ వేసే సమయంలోని ప్రైమర్‌లో ఏంటంటే ఒక 10 లీటర్ ప్రైమర్‌కి ఒక 6-7 లీటర్ అనేది నీళ్ళనేది మిక్స్ చేసుకోవచ్చనమాట. అదే ఎక్స్టీరియర్ వాల్ ప్రైమర్ వేసే సమయంలోని లప్పం మీద అయితే అది కూడా 5-6 లీటర్ అనేది వాటర్ అనేది దాంట్లో కలుపుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా వాల్‌కి గనక ఏసినట్లయితే ఒక 5 లీటర్ వాటర్ కలుపుకుంటే సరిపోతుందనమాట. ఎందుకంటే గోడలకి డైరెక్ట్‌గా ప్రైమర్ వేసే సమయంలోని సిమెంట్ మీద వేస్తారు కాబట్టి కొద్దిగా చిక్కగానే ఉండాల్సి ఉంటుంది ప్రైమరు. అలాగే ఒకవేళ వాల్‌కి పుట్టి ఉందనుకోండి, అప్పుడేమవుతుంది కొద్దిగా పలచగా ఉన్నా గానీ ప్రైమర్ అనేది లాక్కోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఏషియన్ పెయింట్, బర్జర్ గానీ లేదంటే నెరోలాక్ గానీ ఇలాంటి ప్రైమర్స్ ఏమైనా తీసుకొచ్చి ఏస్తే ఫస్ట్ చాలా మంచిదనమాట. లేకుండా ఏదో లోకల్ బ్రాండ్ తక్కువ దొరుకుతుందని గానీ ఏసారనుకోండి, దాని మీద ఫ్యూచర్‌లో ఎంత వాటర్ ప్రూఫ్ పెయింట్ ఏసినా గానీ మీకు నిలబడే అవకాశం ఉండదు. అందుకే ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.